అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 13 ఒక సినిమా వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా హారర్ ఎలిమెంట్స్తో ఈ సినిమా వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ టీజర్ చూస్తేనే భయం వేస్తుంది. అంటే ఒక చిన్న స్క్రీన్లో ఫోన్లో టీజర్ చూసే నేను అంత భయపడ్డానంటే సెప్టెంబర్ 13న ఈ సినిమా థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద ఆర్ఆర్తో విజువల్స్తో చూస్తే ఎలా ఉంటుంది. సో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది కదా, డేట్ చెప్పగానే కళింగ ఈ సినిమా పేరు అనమాట. మరి ఒక డిఫరెంట్ అంటే టేక్ అని చెప్పాలి డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పటివరకు హారర్ సినిమాస్ చూసాం. పొలిమేరా చాలా బాగా మీరు థియేటర్కి వెళ్ళి ఆశీర్వదించారు, బిగ్గెస్ట్ సక్సెస్ అయింది. అండ్ బ్లాక్ మ్యాజిక్తో వచ్చిన విరూపాక్షని 100 కోట్ల వరకు నడిపించారు. ఇప్పుడు మంచిగా మిమ్మల్ని హారర్ ఎలిమెంట్స్తో ఎంటర్టైన్ చేయడానికి కళింగ వచ్చేస్తుంది. మరి ఈ సినిమా గురించి మాట్లాడడానికి న్యూ టీమ్, అఫ్కోర్స్ 1 ఫిల్మ్ ఓల్డ్ కూడా ఉన్నారు ఇక్కడ. బట్ ఏదేమైనా కొత్త రక్తం, కొత్త నీరు, కొత్త సినిమా అని చెప్పాలి. కళింగ గురించి మాట్లాడడానికి టీం రెడీగా ఉన్నారు కాబట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి. హలో, హాయ్ అండి. పొద్దున్న నుంచి నాకు తెలిసి మీకు కూడా ఒక హారర్ సినిమా చూపించుంటారు మా వాళ్ళు ప్రమోషన్లో, అలానే అనిపించిందా? సో మీలో ఎనర్జీ రావాలంటే ఇప్పుడు నేను బ్లాక్ మ్యాజిక్ చేయాలా, ఉట్టి మ్యాజిక్ చేస్తే సరిపోతుందా? కళింగ మ్యాజిక్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అది. సో వెయిటింగ్ ఫర్ ద డేట్ 13th సెప్టెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాము. బట్ మరి ఫస్ట్ షాట్ ఆ పాప మీద ఉంటుంది చూసారా? ఇంత వైలెంట్ థాట్స్ ఎట్లా అండి వస్తాయి? ఎలా అది? ఏదో పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించిండ్రా ఇంత వైలెంట్గా ఉన్నాడని అల్లు అర్జున్ గారి డైలాగ్ ఉంటుంది. అలా ఇలాంటి ఇంత వైలెంట్గా వచ్చింది అది ఆ థాట్. ఫస్ట్ దాని గురించి చెప్పండి మీరు, దాని తర్వాత వేరే దానిలోకి వెళ్దాం. దట్ ఈస్ లైక్ మా రైటర్స్ థాట్ అండి ఇది. అంటే యాజ్ లైక్ మాకు ఇద్దరు రైటర్స్ లైక్ యాకూబ్ షేక్ అండ్ రామారావు జాదవ్ గారు. రామారావు జాదవ్ గారు ఈ సీన్స్లో ఈ సీన్ ఇచ్చారు, యాక్చువల్లీ వేరే సీన్ ఇచ్చారు. అందులో ఈ షాట్ నాకు భలే కనెక్ట్ అయింది. సో మన దానికి వర్కౌట్ అయ్యిద్ది అన్నట్టుగా వి ప్లాన్డ్ అకార్డింగ్లీ. అండ్ యాకూబ్ షేక్ గారు అని కూడా ఉన్నారు, ఆయన మంచి రైటర్, డైలాగ్ రైటర్ టూ, అండ్ ఈ గివ్ ఫ్యూ సీన్స్. సో ఓవరాల్గా ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. దిస్ జస్ట్ చిన్న షార్ట్ ఇచ్చాము మీకు, ఇంకా చాలా ఉంటుంది మూవీలో. ఈ షార్టే అలా టీజర్ లోనే మీరు అలా భయపెట్టి అసలే ముందే ఫీవర్లు నడుస్తున్నాయి, భయపెట్టి మీరు ఫీవర్ తీసుకొస్తారు. సీరియస్లీ లిటరల్లీ ఐ వాజ్ లైక్ వాము, అలాంటి ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇంకా చాలా ఉన్నాయి అందులో. క్రేజీ. అండ్ ఆవిడ ప్రొడ్యూసర్ గారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఏంటంటే అక్కడ ఇద్దరు రైటర్లు, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు, ఇద్దరు ప్రొడ్యూసర్స్. రెండో నెంబర్ ఏమన్నా మీకు? అదేంటది అలా ఎలా ఓన్లీ 1 హీరోయిన్, ఇంకో హీరోయిన్ వస్తే నేను చేయనందా అమ్మాయి? లేకపోతే 2లో 2 హీరోయిన్స్, పార్ట్ 2 కూడా. వెరీ నైస్. హీరోయిన్స్ పెరుగుతూ ఉంటారు మధ్యలో, పార్ట్స్ పెరిగే కొద్ది. బెటర్ దీప్తి గారి కోసం, పృథ్వీ గారి కోసం అదే బెటర్. లేకపోతే బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ యూ టెల్ మీ దీప్తి, లైక్ డెఫినెట్లీ చాలా బాగా అనిపిస్తుంది వెన్ లేడీ ప్రొడ్యూసర్స్ వస్తారో, లేడీ టెక్నిక్. అంటే ఐ డోంట్ వాంట్ టు దాని గురించి జెండర్ గురించి నేను చెప్పాలనుకుంటే ఫీమేల్ మెయిల్ అని, బట్ బాగుంటుంది ఎంత కాదన్నా, విమెన్ పవర్ యూనో. సో ఫర్ యూ లైక్ వాట్ ఎక్సైటెడ్ టు, అంటే ఏది ఎక్సైట్ చేసింది గెట్ ఇన్ టు దిస్, అండ్ ఏది ఆ ట్రస్ట్ని క్రియేట్ చేసింది ఈ సినిమాలో? యా, the storyline. When he narrated me just the storyline, he just gave me one line, and I was instantly attracted to it. I wanted him to narrate it in detail. Then he took some time and he got back to me, and when I heard the complete story, mottam story vinnaka, then I thought okay, definitely the theaters ki vellalsina cinema ne. Okay, I am ready, so when are you ready? బట్ కమింగ్ ఫ్రమ్ హిమ్, లైక్ అంటే అతని దగ్గర నుంచి వచ్చేటప్పుడు నాకు బాగా అనిపించింది, అబ్బాయిలు ఓకే హారర్ ఎలిమెంట్స్ కి కనెక్ట్ అవుతారు, బట్ అమ్మాయిలు కొంచెం ఇలా కదా. అంటే మనం చూడమని అనట్లేదు, బట్ ఆ దుపటాను కొంగు చెవి కట్ చేసిన సీన్ టిల్ డేట్ ఐ డిడ్ంట్ సీ ఫుల్లీ. నేను చూడలేను అనమాట. ఇంకా కొన్ని సీన్స్ లో ఐ సమ్హౌ ఫీల్ దట్ కొంచెం రా మీట్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ యూజ్డ్. నాకేదో స్మెల్ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది ఆన్ స్క్రీన్. నేను కూడా సమ్ టైమ్స్ థియేటర్ లో రెయిన్ వస్తుంటే నా మీద పడుతుంది అనిపిస్తుంది. సో అలాంటి కొంచెం మెస్మరైజింగ్ గా ఉంటుంది మూవీ. యాక్చువల్లీ ఇట్ విల్ టేక్ యూ, ఇట్ విల్ కనెక్ట్ యూ సో సోల్లీ ఇన్ టు ద మూవీ అనమాట. సో it's definitely my DOP Akshay's work speaking there, my director skills speaking there. Okay. So definitely. అక్షయ్, మీరు బ్యాక్ కెమెరానే ఉండాలనుకున్నారు లేకపోతే కెమెరా ముందుకు రావాలి? నాకు మీలో అలాంటి యాక్టర్లో ఉండే లక్షణాలన్నీ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అక్షయ్. అదే మేము తీసుకొచ్చాము, ఇప్పుడు కెమెరా ముందే ఉన్నారు మీరు బేసిక్లీ.
సో యూ టెల్ మీ లైక్ ఇందాక అన్నట్టు డెఫినెట్లీ హారర్ ఎలిమెంట్స్ కి లైటింగ్ ప్యాటర్న్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ ఎస్ ఎందుకంటే ఆ లైటింగ్ ప్యాటర్న్ తో ఆ సీన్ వస్తేనే ఆ హారర్, ఎస్పెషల్లీ హారర్ సినిమాకి ఎక్కువగా నైట్ షూట్స్ కూడా జరుగుతుంటాయి. సో దీనికి అలాంటి రిక్వైర్మెంట్స్ ఎంతవరకు వచ్చాయి? సో ఎలాంటి లైటింగ్ ప్యాటర్న్ ఉంది? ఇంతకు ముందు హారర్ సినిమాలకి ఈ సినిమాలకి మీ కెమెరా డిపార్ట్మెంట్ చేసిన మ్యాజిక్ ఏంటి? 70% ఇది నైటే ఉంటుంది ఆల్మోస్ట్. కానీ ఇట్స్ టూ హెటిక్, అంటే లైక్ ఇన్ ద ఫారెస్ట్లో మనం లైటప్ చేయడం అనేది చాలా కష్టం. సో వీ వెంట్ టు లైక్ డెన్స్ ఆఫ్ ఫారెస్ట్, కాన్ ప్లేస్ అ లైట్, అంటే అంత లోపలికి లైట్ రావు, లైక్ ప్రొడక్షన్ వెహికల్స్ రావు. సో మోర్ డిఫికల్ట్ జాబ్ అది, కరెక్ట్. బట్ వీ క్రియేటెడ్. సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒక 5 కిలోలు వెయిట్ ఉంటాము, అది వెళ్ళి నడిచి లైట్లు వెయిట్ అవుతూ ఉంటాం. సో ఇది జరుగుతూ ఉంటుంది కదా. బట్ టీమ్ డిడ్ వెరీ గుడ్ జాబ్, బాగా చేశారు. సో బాగా వచ్చింది, అవుట్పుట్ కూడా బాగా వచ్చింది. లైటింగ్ యూ సీ ద ఇన్ టీజర్ ఆల్సో, రైట్. సో వి డిడ్ చాలా బాగా చేసాం. పృథ్వీ, మీరు చెప్పండి, ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఆర్ఎల్స్ ఒక మంచి ప్రాజెక్ట్ సినిమా చేసినా ఏదైనా, సో ఎనీథింగ్, సో అమ్మ దేవుడా థ్యాంక్స్ చాలా మంచి సక్సెస్ ఇచ్చావు అంటాం కదా. ఇప్పుడు మీరేంటి సినిమా సక్సెస్ అని థ్యాంక్ యూ దెయ్యం చాలా మంచి సక్సెస్ ఇచ్చావు అనాలా? వాట్? దయ్యం అనగానే దేవుడు అని అయితే అంటారు, ఎందుకంటే ఇందులో బికాజ్ ఇందులో హారర్ ఎలిమెంట్స్ హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టుగా డివోషనల్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. అది మనం టీజర్లో చూపించలేదు, బట్ ఆన్ స్క్రీన్లో మీరు చూసి మోర్ విఎఫ్ఎక్స్ కానీ అవన్నీ చూసినప్పుడు మీరు ఫీల్ అవుతారు. దీనికి దయ్యానికి దగ్గరగా డివోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అనమాట. మనము సో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక పాజిటివ్ ఇది కూడా ఉంటుంది, దాన్ని అంతా చూపించడం జరిగింది. సో మీరు ఎక్కడ అట్రాక్ట్ అవ్వడం జరిగింది? తనైతే డెఫినెట్లీను ఓవరాల్గా స్టోరీ లైన్ చెప్పినప్పుడే ఇమీడియట్గా తను షీ వాంటెడ్ టు గెట్ ఇంటూ దిస్. అంటే యాక్చువల్గా ఇది మనం చాగంటి గారి ప్రవచనాల నుంచి ఇన్స్పైర్ అయ్యారు, తను నాకు చెప్పారు. చాగంటి గారి ప్రవచనాలకి మీ టీజర్లో వచ్చిన ఫస్ట్ సీన్కి ఏ మాత్రం కనెక్షన్ కనిపించట్లేదు పృథ్వీ. ఇప్పుడు ప్రతి ఊర్లో ఎలాగైతే ఆంజనేయ స్వామి గుడి ఉంటుందో అలానే ప్రతి ఊర్లో ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది, గుడి ఉంటుంది. మనం పొలి మేరమ్మ అలా అని అంటాం అనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్లో తను వర్క్ చేశాడు అనమాట. గుడి ఎందుకు ఉంటుంది, దానికి సంబంధించిన ఏంటిది, అసలు పెట్టడానికి ప్రత్యేకత ఏంటిది, చాలా టచ్ డివోషనల్ టచ్ చేస్తూ హారర్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ అండ్ ఇట్స్ అ కాంబినేషన్. ఓకే, ఆల్ కేమ్ టుగెదర్. అంటే ఇట్లా సపరేట్గా మనం డివోషనల్ అట్లా అని కాకుండా కథ అన్నిటినీ లాగేస్తుంది అంటారు కదా. సో ఆ రకంగా ఇట్స్ మిక్స్డ్ జోనర్. సో అమ్మవారి అసలు విగ్రహం పెట్టడానికి ఏంటిది, పొలిమేర పెట్టడానికి ఏంటిది, దాని ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు అనేది అది అంతా రీసెర్చ్ చేసేసి ఇంకా చెప్పొద్దు. ఓకే, తను టెన్షన్ పడుతున్నారు, అదేదో సినిమాలో ఆ పుచ్చుకాయ ఎక్కడి నుంచి తీసే, లేకపోతే నేను ఎలా అలా ఆవిడ అక్కడ నుంచి చెప్పొద్దు పృథ్వీ చెప్పొద్దు ఆపండి అంటున్నారు. బేసిక్ లైన్ అనమాట ఈ లైన్ ప్లస్ అలానే మన తెలంగాణ ప్రాంతంలో కొన్ని ఉంటాయన్నమాట, సాంప్రదాయాలు ఉంటాయి. జాతర అయిన తర్వాత దాన్ని నెక్స్ట్ ఏం చేస్తారు అనేది మనం ఈ సినిమాలో. సో రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఏదైతే మీరు విన్నారో, ఏదైతే మీరు చూసారో, ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి అదే పెట్టారన్నమాట మాక్సిమం సినిమాలో. సో అలా అది సో అది కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే మనం ఇప్పటివరకు ఎవరు చూపించలేదు, మనం చూపిస్తున్నాం. సో వై నాట్ అని చెప్పేసి ప్రొసీడ్ అయిపోయాము. టీజర్ కూడా చూడొచ్చు, ఒక షాట్ ఉంటుంది. నాకు టీజర్ లో ఫస్ట్ షాట్ చూసిన తర్వాత అన్ని షాట్స్ అదే కనిపిస్తుంది. అమ్మాయి చెవుకు ఇంత వైలెంట్ గా ఉంది ఏంటి. ముందే నాకు హారర్ సినిమా అంటే అదొక వద్దు దాని గురించి. సో భయం. అంటే నేను హారర్ సినిమాలు చూడను అని చెప్పట్లేదు, చూస్తాను, కానీ మొత్తం అంతా నా దుప్పటా వేసుకొని వాంటెడ్లీ దుప్పటా వేసుకున్న డ్రెస్సెస్ వేసుకొని మరి హారర్, బికాజ్ ఐ నో. అట్లా ఏం లేదు, మరి అన్నీ కాకుండా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక లవ్ ప్యాటర్న్, ఒక ఊరు డ్రామా, ఒక అడ్వెంచరస్, ఒక డివోషనల్, అన్ని ప్యాటర్న్లు నడుస్తుంటాయి. సో కంప్లీట్ ప్యాకేజ్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్రియేచర్ బేస్డ్ మూవీ ఇన్ 93 of Telugu film industry. Oh wow. Yeah, so we are very proud to audience కి ఇవ్వడానికి we are very proud. This kind of movie ఇప్పటివరకు రాలేదు. సో ఆడియన్స్ ఎందుకు రావాలి థియేటర్స్ కంటే, ఒక కొత్తదనం ఉంది, ఒక కొత్త కంటెంట్, ఒక కొత్త కాన్సెప్ట్. ఈ 93 yearsలో రాంది ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ వస్తుంది. సో థియేటర్స్లో చూసి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అది థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ అవ్వాలి డెఫినెట్గా. అండ్ ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాం తనని, జనరల్లీ హీరోయిన్ అంటే ఆ రొమాన్స్, ఆ లవ్ అదంతా ఉంటుంది.
ఇంత హారర్ ఎలిమెంట్స్ ఉన్న దీంట్లో మీది హారబుల్ లవ్ స్టోరీయా, బ్యూటిఫుల్ లవ్ స్టోరీయా? That's what you said already. See, without heroine, there will be no movie. Yeah, you need heroine for that movie. At least love little and bit. Yeah, love is required. Correct. So it is a beautiful love story for me with some horror experience. Yeah. నా ఫస్ట్ మూవీలో హీరోయిన్ లేదు. Yeah. మొత్తానికి మీరు ఈ మూవీ కన్నా తీసుకొచ్చారండి. Yeah, they were telling me that is the first experience with girls. He was with him, I guess. Yes. So, but yeah, overall experience for me in the movie was good. ఓకే, వాట్ ఈస్ యువర్ బెస్ట్ సీన్ అంటే ఏం చెప్తారు? అండ్ హారర్ ఎలిమెంట్స్లో యూ లైక్ ఏదైనా కొంచెం భయపెట్టిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? Bhayam, when we are shooting in the forest, yes. Sometimes, yeah, we felt, sometimes in the night shoot and all, little bit of bhayam, yeah. But not exactly like that. Yeah, we are shooting, we went to in the Cliff Mountain, we are shooting there. So there I had some shots. मैं walk करके barefoot, we have to walk for 3 kilometers and all. So these are all the customs. Custom duties. Custom. Yeah. Not exactly custom. It's okay. For movie, it's fine. I can రైట్, బట్ ఎక్కువగా కష్టపడేది ఏంటంటే క్యారవాన్స్ ఉండవు, వాష్రూమ్స్ ఉండవు, చేంజింగ్స్కి ప్రాబ్లం అవుతాయి. ఓ తీసుకెళ్లారు లైట్స్ ఏ రాని దగ్గరికి క్యారవాన్ ఎలా వెళ్ళిందా? దూరం వరకు అక్కడ అంటే వేరే ఎక్కడ దాకా మనకి వెహికల్స్ అలో ఉందో అక్కడ దాకా. ఎస్ కరెక్ట్. యా ఓకే, ఆ ఫెసిలిటీ అయితే ఉంది. చాలా వరకు సినిమాల్లో సమ్ టైమ్స్ కొంత అక్కడ వరకు వెళ్ళని కూడా చాలా ఉంటుంది అనమాట. It was good production for me. They took care of me nice. So thanks to Deepthi and Prithvi. Yeah, thank you. Deepthi was there always with me. So yeah, thank you so much for that. Okay, Pleasure not the always. అండ్ యా మీరు చెప్పండి, ఎప్పుడైనా లైఫ్లో లైక్ అంటే ఇందాక చెప్పినట్టు చాలా రియలిస్టిక్ ఎలిమెంట్స్ దీంట్లో యాడ్ చేయడం జరిగింది, ఏదైతే జరుగుతుందో ప్రెజెంట్ సొసైటీలో, సో దాన్ని యాడ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఫర్ యూ లైక్ ఏది దీంట్లో ఓకే ఇది మనం సినిమాగా తీసి ఆడియన్స్కి ఇద్దాము అని అనిపించింది ఏంటి? అండ్ ఫర్ యూ లైక్ ఆ ఎక్సైట్మెంట్ ఎలిమెంట్ మీకేమనిపించింది వైల్ డూయింగ్ షూట్? ఇంకా కొంచెం ఆ ఎక్సైట్మెంట్ పెరుగుతుంది కదా, అరే దిస్ ఈజ్ మ్యాజికల్, దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ ఫిలిమ్స్ అని అనిపిస్తుంది కదా. సో అదే ఫస్ట్ థింగ్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మరి క్రియేచర్ బేస్డ్ అది ఓకే తెలుగులో రాలేదు, సో ఇది చేద్దామని ఫస్ట్ థింగ్. తర్వాత ప్రత్యంగిరి దేవి, సో మన సినిమాలో ప్రత్యంగిర మాత ఉంటుంది. మీరు నరసింహస్వామి అనుకుంటారు ఇంకో పోస్టర్లో, యా పీపుల్ విల్ థింక్ దట్ నరసింహస్వామి కాదు, షీస్ ప్రత్యంగిర మాత. సో ఆ అమ్మవారు ఏంటి, ఆమె బ్యాక్ స్టోరీ ఏంటి, మోస్ట్ ఆఫ్ ది తెలుగు పీపుల్ డోంట్ నో. రియల్లీ నాకు కూడా చాలా తెలియదు, మంది నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఆమె లక్ష్మీ అమ్మవారు అట్లా అనుకుంటున్నారు. పార్వతీదేవి ఆదిపరాశక్తి, ప్రత్యంగిర దేవిగా అంటే నరసింహస్వామి ఫేస్తో వస్తుంది. ఆమె కథ ఏంటి, సో ఇలా డివోషనల్ టచెస్ వీ గాట్ ఎక్సైటెడ్. అండ్ ఇలానే రాసి అండ్ వెన్ ఇట్ కమ్ టు డిఓపితో వర్క్ చేస్తూ విజువల్గా వచ్చినప్పుడు అండ్ ఎవ్రీ సీన్ ఫ్రేమ్ చాలా బ్యూటీగా వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వి గాట్ ఎక్సైటెడ్. అండ్ క్రియేచర్ అన్నప్పుడు ఎక్కడో డమ్మీగా అయిపోద్దేమో, కొంచెం స్కేర్ ఉంటుంది, ఎక్కడ బాగుండకపోద్దేమో, విఎఫ్ఎక్స్ బాగా రాకపోతే ఎలా అవుద్దేమో అని కొంచెం అది ఉంటుంది. బట్ లేటర్ ఇఫ్ అన్నీ అయిపోయాక వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ అబౌట్. రైట్, అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. డెఫినెట్గా ఈ సినిమా మీ సినిమా, బట్ దీనికంటే ముందు చాలా హారర్ ఫిలిమ్స్ వచ్చాయి కదా. సో ఫర్ యూ లైక్ బాగా భయపెట్టిన హారర్ సినిమా, ఇష్టమైన హారర్ సినిమా ఏంటి అంటే ఏం చెప్తారు అక్షయ్? నాకు ఇష్టమైన హారర్ ఫిల్మ్ తుంబాడ్. ఓకే, నాకు కొంచెం తక్కువ హారర్ ఫిలిమ్స్ తెలుసు, బట్ యా మీకు కాంచన ఓకే. సో మీరు నేను ఒకటే జోన్లో ఉన్నాం, మనం కొంచెం ఆ ఫన్ అండ్ అప్పుడు కొంచెం ఓకే పర్లేదు, దుప్పట కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఫేస్ మీద అనేది ఉంటుంది. యా ఫర్ యూ? I like Stree 2. ఇప్పుడే చూసాను నేను, 500 crores దాటేసింది అని చెప్పి మాకు 500. యా 500 ఐ జస్ట్ చూసాను అనమాట పోస్ట్. అది ఫర్ యూ ధ్రువ? అది ఒక్కటే సినిమా, అప్పటి నుంచి నేను హారర్ సినిమాలకి కొంచెం దూరంగా. ఆ సినిమా తర్వాత ఐ వాజ్ సేల్ అమ్మో. మీకు? తెలుగులో అయితే అరుంధతి నాకు భయం వేసింది, థియేటర్లో చూసాను. మీకు అరుంధతినే భయం వేసిందంటే, ఆ కొబ్బరికాయల సీనే మీకు భయం వేసిందంటే, ఈ చెవు కోసుడు సీన్ అసలు అందుకే చెప్తాను, నేను చూడలేదు. అండ్ ఫన్ పార్ట్ ఈస్ ఇంకా భయంకరమైన సీన్ ఇంకా మేము రివీల్ చేయలేదు అసలు. యూ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ ద థియేటర్ ఓన్లీ, అండ్ దట్ ఈస్ మోర్ ఫ్రైటనింగ్. అండ్ అది నాకు చాలా భయం వేస్తుంది ఆ సీన్ కూడా, అండ్ ఫేవరెట్ ఆల్సో. సో మీరు వెళ్ళేటప్పుడు థియేటర్కి చెప్పండి, ఐ ఆల్సో కమ్. మన ఇద్దరం లాస్ట్ కార్నర్లో కూర్చొని ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ కంపెనీ, మన ఇద్దరం. యా ఇద్దరం జనాలు ఉండాలి పక్కన, మిడిల్ సీట్లు తీసుకుందాం, నాట్ కార్నర్ సీట్స్.
అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఇద్దరు ఉన్నారు అని ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా దీనికి వర్క్ చేయడం జరిగింది. సో వై ఇద్దరు? ఫస్ట్ 2 songs చేశారు, ఒక అనంత్ నారాయణ ఏజీ అని. దెన్ అగైన్ ఇంకో సాంగ్ వచ్చి విష్ణుశేఖర చేశాడు. ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా విష్ణుశేఖర చేశాడు. అనదర్ ఇంకో డివోషనల్ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది, అది కూడా విష్ణుశేఖర చేశాడు. సో ఆబ్వియస్లీ ఇద్దరు అయ్యారు, ది బెస్ట్ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. రైట్. సో ఇన్ని క్రాఫ్ట్స్లో ఇద్దరిని పెట్టుకున్న మీరు, మీలో మాత్రం ఒక్కళ్ళే 2 క్రాఫ్ట్స్ ఎందుకు చూసారు? డైరెక్టర్ మీరే, హీరో మీరే. అంటే ఇంకెవరు దొరకలేక ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా కూడా అదే, ఎవరు దొరకలేదు. అండ్ ఐ థాట్ నేను రాశాక నేనే బెస్ట్ తీయగలుగుతా అన్నది ఒక నమ్మకం ఉంది. అండ్ వేరే హీరోలకు అనుకున్నాము, బట్ ఎందుకో చెప్పలేదు, వర్కౌట్ అవ్వలేదు. ఓకే. అండ్ ఇంత బాగా చెప్పావు, మీరే చేస్తే బాగుంటుంది అని ప్రొడ్యూసర్స్ అన్నప్పుడు వై నాట్, ఆల్రెడీ ఒక సినిమా హీరోగా చేశాను. అదే అంటున్నా, కిరోసిన్ ఇచ్చిన బ్రైట్నెస్ ఇది వెలుగా. వెలుగు అంటే కిరోసిన్ వేసి వెలుగు తెచ్చారు. మరి మండిపోయింది ఆల్రెడీ. సో ఇది వై నాట్ యూ డూ, ఐ మీన్ అందులో చూసాం ప్రాఫిట్స్, ఇందులో ఇంకొంచెం బెటర్గా చేద్దాం అన్నట్టుగా. రైట్. అండ్ పృథ్వీ, ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మూవీ అనేది చాలా చాలా క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ మధ్య తీయాలి. అంటే ఎవరికైనా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ టైంని ఇస్తే ఓకే, మీరు దాంతోపాటు డబ్బులు ఇవ్వాలి. సో యా, ఇది ఎలా ఉంటుందంటే సెక్యూర్డ్ లైఫ్ కాదు, సెక్యూర్డ్ లైఫ్లోంచి డబ్బులు తీసి పరీక్షించాలి, లక్ అనేది ఉండాలి దీనికి. సో అది టఫ్ అనిపించిందా, లేకపోతే ఇన్స్పిరేషన్ ఏముంది ఫస్ట్ నుంచి? అసలు ప్రొడ్యూసర్ అవ్వడానికి అలా డ్రైవ్ చేసింది ఏంటి? డ్రైవ్ చేసిన మోటివ్ అంటూ ఏం లేదు. మీరే? యా, బేసికలీ మనం చూస్తుంటాము సినిమాల గురించి, ఒక దాంట్లో వస్తుంటే ఒక దాంట్లో పోతుంది. ఏ బిజినెస్ అయినా అంతే ఉంటుంది. సో మీరు ఇంతకీ ఏ బిజినెస్లో ఉండే ఇంతకు ముందు? నేను అడ్వకేట్ ప్లస్ అగ్రికల్చర్ ఉండే. ఓకే. సో దాన్ని అది కంటిన్యూ చేస్తూ ఇది చేస్తున్నాను అనమాట. రైట్. సో స్టోరీ లైన్ ఒకటి ఇన్స్పైరింగ్గా ఉందన్నమాట. సో కొత్తగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎందుకు చేయొద్దు, సరే రిస్క్ చేద్దామని ఉంటుంది. ఇంట్లో అయినా రిస్కే ఉంటుంది కదా, సో ఇందులో రిస్క్ అని చెప్పి ట్రై చేశారు. రైట్. అంటే ప్రొడ్యూసర్ అనే పదం ఎలా అట్రాక్ట్ అయింది మిమ్మల్ని అంటున్నాను. డెఫినెట్లీ నేను హీరో అవ్వాలనుకోవడం వేరు, సో వేరే డైరెక్టర్ అవ్వాలనుకోవడం వేరు, టెక్నీషియన్ అవ్వాలనుకోవడం వేరు, బట్ ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే డబ్బులు కావాలి. డబ్బులు పెడితే ప్రొడ్యూసర్ అని వచ్చేస్తుంది. మీరు గట్టిగా ఓకే, ఏ కేసులో పరిచయం అయ్యారా ఆయన మీకు? ఇది బాగుంది, ఇది కాదు, ఏ కేసులో పరిచయం అయ్యారా ఆయన మీకు? బట్ యా, అడ్వకేట్ నుంచి బాగుంది ఇదేదో. చాలా వరకు ఇప్పటివరకు బిల్డర్స్ నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ వచ్చారు. సో ఇప్పుడు అక్కడ నుంచి రావడం జరుగుతుంది అనమాట. హ్యాపీ. మీరు ఎలా రావడం జరిగింది దీంట్లోకి చెప్తే? I was an IT manager. I worked for Dell. So అక్కడ నుంచి స్టోరీ చెప్పారు కిరోసన్లో. వీ హ్యాపెన్ టు హియర్ ద స్టోరీ అండ్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ స్మాల్ బడ్జెట్ మూవీ ఓన్లీ. సరే ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ఉన్నాయి కదా, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి జస్ట్ ట్రైడ్ ఇట్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ అస్. కిరోసన్కి చాలా మంచి అప్రిసియేషన్ రావడం జరిగింది కదా. ఇట్స్ రిలీజ్డ్ ఇన్ ఓటీటీలో, ఆహాలో రిలీజ్ అయింది అది. It's still running actually. So we're still seeing the profits. So good to hear that. That is a great motivation for me to still go on. And ee story cheppin tarvata there was no second thought at all. దానికే ఓకే చెప్పాము, దీనికి డెఫినెట్లీ వీఆర్ రెడీ టు ప్రొడ్యూస్ అని అనుకున్నాము. రైట్. ధ్రువ మీద ఏదైనా వర్క్ చేయడం జరిగిందా సీరియస్లీ? అంటే నేను మేబీ ఆ క్వశ్చన్ ఇందాక అవాయిడ్ చేద్దాం అనుకున్నా, వై డైరెక్టర్ అని, బట్ డెఫినెట్లీ ఫ్లోలో అడుగుతాను. బట్ వన్ కాంప్లిమెంట్ ఏంటి అంటే, నిజంగా అది న్యూ డైరెక్టర్, జస్ట్ 1 ఫిలిం ఓల్డ్ డైరెక్టర్ చేసినట్టు అనిపించలేదు. ఏది చూసినా అక్షయ్ ఆల్సో క్రియేటెడ్ దట్ మ్యాజిక్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ ఏమంటారు, 100% వాళ్ళ ఎఫర్ట్స్ ఇచ్చారనిపించింది. అండ్ యూ టెల్ మీ, లైక్ డైరెక్టర్ అవ్వాలని వచ్చారా ఇండస్ట్రీలోకి, హీరో అవ్వాలని వచ్చారా? హౌ ఇట్ హ్యాపెన్స్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద మ్యాటర్? హీరో అవ్వాలని వచ్చాను. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలనుకున్నాను. డైరెక్టర్ నా థాట్లో కూడా లేదు. సో దానికి ముందే ఇట్లా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను. గాజీ, పెళ్లి చూపులు. ఓకే. పెళ్లి చూపుల్లో కూడా మధ్యలో వస్తాను ఇంటర్వ్యూలో. ఓకే, మేబీ ప్రమోషన్లో ఎప్పుడు కలుద్దాం మనం. సో ఇలా డిఫరెంట్ మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ, అంటే ఇక అందరూ చాలా బాగా చేస్తూ సూపర్ కేక్ అంటారు, కానీ మనకు పెద్ద రోల్ ఎవరు ఇస్తలేరు, మనమే చేసుకుందామని ఇక ప్రొడ్యూసర్స్ని లాగి అండ్ కిరోసిన్ స్టార్ట్ చేశాను. అండ్ విచ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అండ్ దెన్ వీ స్టార్టెడ్ like even though it's my first movie and this second one, just kerosene is 10% of this Kalinga. నేను చెప్తాను, even though my movie, both are my movies only, but just 10%. అంటే మీరు అదే బాగా మెచ్చుకున్నారు అందరు చాలా మంది అండ్ గ్రేట్ అప్లాస్ వచ్చిందంటే ఐ థింక్ ఇది చాలా పేరు వస్తుంది. నైస్, ఫింగర్స్ క్రాస్. చూడాలి. అండ్ యూ టెల్ మీ, అందరి స్టోరీ తెలుసుకున్నాను నేను, బ్యాక్ స్టోరీ ఈ స్టోరీతో పాటు. అండ్
మీది ఏంటి, ఎలా రావడం జరిగింది? హూ అప్రోచ్ యూ ఫస్ట్ ఫర్ దిస్ ఫిలిం? సో ఏం జరిగింది? So I have done the movie Surapanam. So I think the director referred me, that director, to Dhruvaji. So then he approached me for that movie, and how we met, and he told me about the storyline and my part, and then I was like, okay, it's good to be a part of some movie that is going to be a different in the industry. So yeah, let's explore. ఓకే, నైస్. అండ్ నిజంగా బిలీవ్ చేస్తారా ఈ సినిమా తీసారని అడగడం కాదు, ఎలాగో కనెక్ట్ కూడా అవుతుంది కాబట్టి, నిజంగా దెయ్యాలు భూతాలు ఉన్నాయంటారా? అంటే పొలిమేర దాటి వెళ్తే వెనక్కి తిరిగి వెళ్ళకూడదు, ఇలాంటివి చిన్నప్పుడు వినేది బేసిక్గా. అంటే శ్మశానం వస్తే వెనక్కి తిరిగి చూడు, ఇలాంటిది ఏదో ఉండేవి చిన్నప్పుడు, ఏవో చెప్పేవాళ్ళు. యా, నేను చూసాను యాక్చువల్లీ టీజర్లో. సో ఫర్ యూ లైక్ ఏమన్నా ఎప్పుడైనా ఆ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉన్నాయా అని షేర్ చేసుకున్నా? ఎప్పుడైనా మీరు దెయ్యాన్ని చూసారా? ఉంటే ఎలా ఉంటుంది? చూడలేదు కానీ బట్ ఐ డెఫినెట్లీ నమ్ముతానండి ఉంటాయని. దెయ్యాలు ఉంటాయనా? ఉంటాయని అనుకుంటున్నాను, అంటే నమ్ముతాను. నాకు ఆ ఒక్క మాటతోనే భయం వేస్తుంది. ఓకే బ్రో, మీరు చెప్పండి ఏంటి, ఏదైనా స్టోరీ విన్నారా దీప్తి మీరు? ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్, బట్ అక్కడ కంటిన్యూ చేద్దాం. యూ మీన్ ఈవెల్కి సంబంధించి చాలా ఒక్కొక్క స్టోరీ చిన్నప్పుడు వింటూ ఉంటాం కదా, బ్రెయిన్లో అక్కడ ఎవరో చనిపోయి ఆత్మగా తిరుగుతున్నారు, అటు వెళ్ళకూడదు. అలా విన్నాను కూడా, చాలా విన్నాను. ఓ, అలాంటివి కూడా జరిగాయా? విన్నాను, అందుకే భయం ఉంటుంది. అంటే ఐ బిలీవ్, ఎందుకంటే పిన్ని వాళ్ళు మామయ్య వాళ్ళు చెప్పినప్పుడు విన్నాను అనమాట. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ ధ్రువ చెప్పినప్పుడే వినుంటారు మీరు ఇంత పెద్ద హారర్. దాని తర్వాత ఈయన చెప్పారు అనమాట, ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పారు దయ్యాలతో. సో దెయ్యాలతో పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అంటే యాజ్ ఎ చైల్డ్ మీరు ఫస్ట్ సినిమాలో హీరోయిన్ తీసుకోలేదంటేనే అర్థం చేసుకోవాలి మీరు. మరి యా, ఇప్పుడు చెప్పండి మీతో ఆ దెయ్యాలతో ఉన్న పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? దయ్యాలని పర్సనల్ ఎక్స్పీరియన్స్ అలా సపరేట్గా లేదు కానీ, అంటే చిన్న ఒక ఎక్స్పీరియన్స్ ఉండేమంట, అది షేర్ చేశాను. చిన్నగా ఉన్నప్పుడు నేను మెదక్లో మా బాబాయ్ నేను బయట పడుకున్నాను వరండా, చిన్నవాడు. సో సడన్గా మధ్యరాత్రి లేచేసరికి ఒక అమ్మాయి ఇట్లా నల్లగా బుర్క టైప్స్ వేసుకొని ఇలా ఆయన వెళ్తుంది, చేతిలో ఉల్లిపోయింది, ఇలా వెళ్తుంది. నేను బాబాయ్ అని లేపి చూపించా, చూసి ఆయన అంటుండు. షుష్ ఎందుకంటే నేను చిన్నోని కదా, ఎవరు అంటుంటే ఆమె ఒక చెట్టు ఉంది, ఇలా అని వచ్చింది, ఇటు ఆగిపోయింది, ఇటు రాలేదు, మళ్ళీ అటు వేయలేదు, ఇట్లేదు, వస్తే మళ్ళీ రివర్స్ రావాలి లేదా స్ట్రైట్ వెళ్ళాలి. ఓకే, బట్ ఆమె రాలేదు, ఆమె వెళ్ళిందో తెలియదు. సో అది ఒక ఎక్స్పీరియన్స్ కదా. ఓకే, ఇటు నుంచి క్లాస్ అవ్వలేదు. మీరైనా నిద్రపోకుండా ఆ టైంలో అటు ఇటు ఎందుకు చూస్తున్నారు? సో అదొక ఎక్స్పీరియన్స్ ఉండే అక్కడ. సో ఇలాంటి చాలా. నాకు ఈ స్టోరీలో అర్థం కాదు ఏంటంటే, ఆమె ఉల్లిపాయ ఏం చేయడానికి, కూర చేయడానికి తీసుకెళ్ళిందా, పచ్చడి చేయడానికి? పోనీ అది ఆ చెట్టు తర్వాత ఎక్కడికి వెళ్ళింది అనేది నా పాయింట్. ఓకే, యా, నేను అంటే మీరు అలా కాబట్టి నేను ఉల్లిపాయ గురించే కాన్సన్ట్రేట్ చేశాను కాబట్టి నాకు భయం పెట్టలేదు బేసిక్గా. సో నీ దగ్గర ఏదైనా అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందా? యూ లైక్ దోతీనే. ఓ, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు దెయ్యాలతో ట్రావెల్ చేసినట్టున్నారే, మనం మాత్రం కాంచనాలో. But it's better not to have this kind of stories. Yeah. Tell like a small story, like కనిపించినట్టు చెప్పినట్టు అలా. Yeah. I already told in some interviews already. Hey, edit that interview. ఆ ఇంటర్వ్యూలో మాత్రమే ఉండాలి. యా, రిమూవ్. बोलो, अब बोलो, हटा देंगे लोग, वरना ये लोगों को हटा देंगे हम. चलो एडिटर को. So sweet of you. Yeah, I was shooting for another movie, and we are coming from Rajahmundry to Vijayawada. So there is a black zone, accident prone area. There always accident happen. So we entered that, and मैंने जैसे ही एंटर किया, and I saw in the left side some guys wearing white colored t-shirt or Here black, akkada white. Yeah, yes, white t-shirt. After 2 kilometers again the same guy. After 2 kilometers again the same guy. Like 10 times I saw the same guy in that 5 kilometers. Who is that guy? I don't know. Imagination lo evaro guy. No, Somebody is there in your driver image. also saw the same guy. Means not same guy, we can see some visuals of white something is there, but it's some guy was there. Then we saw some guy was there, they are just carrying us like that. But yeah, when we crossed the black zone area, and there was also an accident happened, and we just crossed that, and we're like okay, so that then safe. Yeah, so I thought maybe it was something. ఓకే, అలా అక్కడ ఒక హారర్ స్టోరీ. యా,
ఆల్మోస్ట్ లవ్ స్టోరీ అనుకున్నాను నేను, కానీ డ్రైవర్ కూడా కనిపించాడంటే that ghost is in love with ఐ థాట్ ఇమాజినేషన్ లో ఎవరో వైట్ షర్ట్ అబ్బాయి ఉన్నాడు లవ్ స్టోరీ అనుకుంటే డ్రైవర్ కూడా నో కాదు అని బ్యాక్ వచ్చాను నేను. సో మీ స్టోరీ ఏంటి పృథ్వీ గారు? నాకు అలాంటి స్టోరీస్ ఏం లేవు. మీరు నేను Kalinga story. కళింగ తర్వాత మీకు నిద్ర పట్టకుండా అయి ఉంటుంది నాకు తెలిసి. అప్పుడప్పుడు సోల్ వెళ్తున్నట్టు, అప్పుడప్పుడు చెవు కోసుకుంటున్నట్టు అలాంటివి ఏమైనా? జస్ట్ ఐ బిలీవ్ ఇన్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే, యూ బిలీవ్ ఇన్ దట్ అంటే బోత్ ఎనర్జీస్ ఉన్నాయని చెప్పి. ఎస్ అంతే. యా, ఇప్పుడు అక్షయ్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడైనా మీకు అలా కనిపిస్తే కెమెరా పెట్టి షూట్ చేయడం, నిజంగా దెయ్యం ఉందా లేదా తెలుసుకోవడానికి, కాళ్ళు వెనక్కి తిరుగున్నాయా లేవా? లేదా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. మై కొలీగ్ సో సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో సీసీ కెమెరాస్ ఉన్నాయి వాళ్ళకి. మా ఇంట్లో కూడా ఉన్నాయి. సో ఇన్ ద మిడ్ నైట్ 3 o'clock ఆ టైంలో పడుకున్నాడు. సో లేచి ఒకడే అరుస్తుండు. ఓకే, అలా సీసీ కెమెరాలో అది క్యాప్చర్ అయిందా? సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తే ఆ ఒక్క క్లిప్పే లేదు. ఆయన బెడ్రూమ్ లో ఎవడు సీసీ కెమెరా పెట్టుకుంటాడు? అది బెడ్రూమ్ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ హాల్ టైప్. హాల్లో ఉంది. ఓకే, హాల్లో అరుస్తున్నాడు. లేచి అరిచాడు, మేము అందరం లేచి చూసాము. చూస్తే వాడు పిచ్చి పిచ్చి చేస్తాడు. పడుకునే ముందు ఏ బ్రాండ్ తాగారు? లేదు లేదు, అది రియల్ కాదా మార్నింగ్ చెక్ చేసాము. చెక్ చేస్తే ఆ ఒక్క ప్లేస్ స్క్రీన్ బ్లాంక్ అయిపోయింది. My God. దీప్తి భయ. ఓకే ఓకే, సో ఆ టైంలో అదొక ఎక్స్పీరియన్స్. అది ఎక్స్పీరియన్స్ అయింది. అంటే ఎందుకు అరిచాడు ఏంటి అనేది. ఈసారి దుప్పటేసి కుమ్మేయండి నెక్స్ట్ టైం ఆడవాడు. మరి భయంకరంగా ఉన్నాడే. అదే అంటే ఆ నైట్ ఫుల్ హారబుల్ జరిగింది. కాకపోతే అది ఏంటిదని మేము ఓపెన్ చేసి చెక్ చేస్తే ఆ ఒక్క ప్లేసే స్క్రీన్ అంతా బ్లాంక్ ఉంది. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఏం జరిగింది అనేది మనకు కూడా తెలియదు. అదే టైంకి సీసీ కెమెరాస్ ఎందుకు పని చేయలేదని. కొంచెం మంచి కెమెరాలు పెట్టాలి అందుకే. మీతో అంత ఉంది. ఓకే, అదొక్కటే పాడలేదు. ఓకే, దాని గురించి నేను కరెంట్ ఉంది, అరిచేసరికి భయపడి ఆఫ్ నైట్ విజన్ వస్తుంది. మనోడు అరిచేసరికి ఆ వైబ్రేషన్కి వైర్లు కదులుంటాయి. అయి ఉంటుంది, అలాంటిది ఏదో జరిగి ఉంటుంది. బట్ యా, చాలా వరకు వింటాము. ఇప్పుడు యాజ్ పృథ్వీ సెడ్, లైక్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ బోత్ డెఫినెట్లీ ఉంటాయి. అండ్ కమింగ్ టు సినిమా, డెఫినెట్గా ఒకటే కంటిన్యూగా ఇప్పుడు మీకు టీజర్లో ఏదైతే ఉండిందో చాలా హారర్ ఎలిమెంట్స్ నాకు కనిపించాయి. బట్ హార్ట్ మీద ఎప్పుడు చెయ్యేసుకొని ఉంటామా, లేకపోతే కొంచెం రిలీఫ్ అట్లా బ్రీత్ తీసుకునే స్పేస్ కూడా ఉంటుందా? అదర్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయా? బ్రేక్ ఇస్తూ ఉంటాం, బ్రేక్ ఇస్తూ ఉంటాం, మధ్యలో కాస్త ఊపిరి కొద్దిగా ఊపిరి పీల్చుకొని ఇస్తూ ఉంటాం, షాక్ ఇస్తూ ఉంటాం. ఓకే ఓకే, ఎందుకంటే కొంచెం రిలాక్స్ అయిపోతే హై మూమెంట్ తెలియదు. ఓకే, కొద్దిగా రిలాక్స్ ఇస్తూ ఉంటాము, హై ఇస్తూ ఉంటాం. రైట్ మధ్య మధ్యలో లవ్ స్టోరీ అండ్ వాట్ ఎవర్ ఇట్స్ రన్నింగ్ సైమల్టేనియస్లీ. రైట్. సో ధ్రువ, మీరు యాక్సిడెంటల్ డైరెక్టర్ అని చెప్పారు, బేసిక్గా అవ్వాల్సి వచ్చింది. హీరో కూడా ఆల్మోస్ట్ అలానే చెప్పారు మీరు నాకు ఫస్ట్, బట్ దాని తర్వాత అర్థమైంది హీరో అవ్వాలని వచ్చాను ఇండస్ట్రీకి. సో ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది కదా, హీరో అవ్వడానికి ఎవరు ఆ ఇన్స్పిరేషన్? ఇక్కడ వరకు మెదక్ నుంచి ఇక్కడ వరకు ఈ అబ్బాయిని తీసుకొచ్చింది ఏంటి? నాకేంటో తెలియదు. అంటే మా తాత ముత్తాతలు కూడా స్టేజ్ ఆర్టిస్ట్. నాకు ఎలా వచ్చిందో తెలియదు. నాకు వచ్చిన నుంచి తెలివి వచ్చిన నుంచి నువ్వేమవుతావు అంటే హీరో అంతే. నేను పెరుగుతున్నప్పుడు కూడా అమ్మ నాకు మొట్టి వచ్చింది హీరో అవ్వాలి, సో అలా పెరిగాను అనమాట. నేను ఎవరు స్కూల్లో కూడా హీరో అని చెప్పినప్పుడు నవ్వడం ఇలాంటివి అయ్యాయి నాకు. నేను వేరే వాళ్ళది కూడా ఇంటర్వ్యూస్ చూస్తే పెద్దవాళ్ళకి కూడా అలానే అయ్యాయి. అంటే పర్సనల్గా నాకు కూడా అయ్యాయి అలా. సో పర్టికులర్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా ఏం క్యారెక్టర్ చేయాలని రాలేదు. సబ్జెక్ట్స్లీ ఎవరు రారు, హీరో అవుదామని వచ్చాను. టైం పట్టింది, బట్ ఫైనలీ ఐ డిడ్ మై జాబ్. యు అచీవ్ దట్. ఇంతకీ కళింగ అంటే ఏంటి? కళింగకి సంబంధించి కళింగ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా అయితే ఒరిస్సా అండ్ ఆంధ్ర బార్డర్లో ఉండే ప్రాంతాన్ని కళింగపట్నం, కళింగలు పాలించాలి అప్పుడు కళింగలు అని అంటారు. రైట్. అండ్ కళింగ ఈజ్ ఆల్సో నేమ్ ఆఫ్ బర్డ్ కాల్డ్ ఈగల్. పేరు కూడా కళింగ. కళింగ అంటే బర్డ్. కళింగ గ్రద్ద గ్రద్ద అవుతుంది. యా, కళింగ టైటిల్ పైన ఉంది కదా ఈగల్. కరెక్ట్. యా, దాన్ని ఈగల్ అన్న కళింగ అన్న ఒకటి. అండ్ రెండోది వచ్చి ఇప్పుడు అటుపక్క ఉన్నది ఏంటి? రెండు కనిపిస్తున్నాయి. శరభ అవతారం శంకర్ ఉంది. ఓకే, అదే అవతారం ఆ మాతని మీరు చెప్పినట్టు. విష్ణు నరసింహస్వామి గండబెరుండ పక్షి. ఓకే, సో శరభ అవతారం గండబెరుండ పక్షి. ఓకే, వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంటుంది. అది ఏంటి, ఎలా, ఎక్కడి వరకు ఏంటి అనేది వెళ్ళేది? అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ స్టోరీ. యానిమేషన్ లో వి వర్ టెల్లింగ్ లైక్ హౌ
వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి, ప్రత్యంగిరి మాత ఎలా వచ్చింది అనేది తెలుగు ఆడియన్స్కి తెలియదు కాబట్టి ఫస్ట్ నేను ఇది చెప్తే కానీ ఓకే అమ్మవారిని చూపించినప్పుడు కనెక్ట్ అవ్వరు. బట్ మీరు అమ్మవారి గురించి రీసెర్చ్ చేయడం జరిగింది, research అంటే తన స్టోరీ ఏంటి, మనం చెప్పేదంతా ఎంతవరకు Yeah. రియాలిటీ ఉంది, ఫిక్షనల్ ఎంతవరకు యాడ్ చేస్తాము అని చెప్పి. మొత్తం శివపురాణం నుంచి రియాలిటీ తీసుకున్నాము అండ్ ఫ్యూ టెంపుల్స్కి వెళ్ళి రియల్ స్టోరీ కనుక్కొని వి ఎస్టాబ్లిష్డ్. ఓకే, ఇది ఏ టైం జోన్ లో జరుగుతుంటుంది, అంటే ఏ పీరియడ్ లో జరుగుతుంది? ఇది శివపురాణం అంటే స్టోరీ ఈ స్టోరీ ఇప్పుడు ప్రెసెంట్ లోనే జరుగుతా 2024 ఏనా? లిటిల్ పీరియడ్ 1920s అట్లా వెళ్తాం ఒకసారి. ఓకే ఓకే. Yeah. సో ఈ ఫిల్మ్ కి మెయిన్ పిల్లర్స్ అంటే డెఫినెట్లీ సినిమాటోగ్రఫీ అట్ ద సేమ్ టైం మ్యూజిక్, ఆర్ఆర్, ఎందుకంటే బీజిఎం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్, ఒక్కర్లే హ్యాండిల్ చేస్తారు? ఒకరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విష్ణుశేఖర్. ఓకే Yeah. ఓకే. అండ్ అతని గురించి మాట్లాడతారు సినిమా అయిపోయాక, ఐ మీన్ టీఎఫ్ఐ కూడా చితగొట్టేశారు సినిమాలో, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రైట్, డెఫినెట్లీ బీజిఎం వెరీ ఇంపార్టెంట్. వెన్ కాంతారా చూస్తున్నాము అంటే దాని సంగీతం అండ్ మ్యూజిక్ ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టింది అనాలి. సో యా, అండ్ సాంగ్స్ ఆల్సో మీరు విని ఉంటే విన్నాను. హైలైట్ ఉన్నాయి. రైట్, మీరు ఎవరైనా అంటే నేను ఆల్రెడీ విన్నాను, మీరు ఎవరైనా పాడుతా అంటే అక్షయ్ ఎవరు మంచి singers? కెమెరా ముందు వచ్చిన తర్వాత ఏదైనా మీలోంచి లేదు నాదో అంత కళాకారం లేదు. కావాలంటే మేము ఆ క్లిప్ లో మధ్యలో మిస్ చేసినట్టు ఇంటర్వ్యూలో మీ పాట మిస్ చేయమంటే లాస్ట్ లో చేస్తాం. సో ఎవరిలో మీలో సింగర్ లేదా? వాళ్ళ సింగర్ ఉన్నారు పాడతారు. ఓ షీఈ్ యాక్టర్ ఆల్సో, సింగర్ ఆల్సో. I ఇలా అన్నందుకు ఒక మీమ్ పడ్డది నాకు. yes, पहले मैं गाती थी, अभी तो सिर्फ एक्टिंग पे क्यों यार, मुझे देखने के बाद बंद कर दिया, क्वेश्चन के बाद बंद कर दिया. ट्राई तो from कीजिए 3-4 years I'm just into acting. Yeah. ओके. Because for singer, you have to do riyaz every day, but I have done graduation in classical singing. ओह रियली? ओह अब तो गाना पड़ेगा, क्योंकि इतना बोलने के बाद तो गाना पड़ेगा. हम लोग ऐसा ही कुछ अक्षय जैसे सिंगर्स को ही गवाते हैं. आप क्लासिकल अक्षय जी गा दीजिए यार. अब तो नहीं जी, मैं मेरे को नया था. अक्षय जी बाथरूम मेरे को सिंगर कैमरा है. आता. अक्षय जी बाथरूम सिंगर है, थोड़ा सा परेशानी होगी, कैमरास फिर बाथरूम में सेट करना पड़ेगा. तो आप गा लीजिए अभी फिलहाल. Okay. Just 2 lines. Yeah. Same song. Same. Yeah. Yes. आप गाना भी दूसरा इंटरव्यू में गाए थे क्या? एडिट दैट, रिमूव दैट एंकर एंड इंटरव्यू आल्सो. या प्लीज. Okay. दूसरा गाना गाओ. Okay. चलेगा. That's आप my favorite. रियाज किस पे है, मतलब ठीक से कौन सा गाना गा सकते हो? कुछ दोनों गा गा सकती सकते हो हूँ मैं. मैं. Yeah, but she just said like classic. Okay, sorry. Only classical, any classical song. So I'll just have Bhairavi. It's a Bhairavi song. Wherever male voice है वहाँ पर अक्षय going to sing. Yeah. Okay, Akshay ji. Okay. ఓకే आप गाइए. ఇది పాట, అది వేలం పాట. मैं बैकग्राउंड में देता वॉइस, बीजे देता. Yeah, please sir. Yeah. Okay. Go ahead. I'm getting so much tension. Yeah. डगर चलत छेड़े श्याम सखीरी, डगर चलत छेड़े श्याम सखीरी, मैं दूंगी गारी निपट नारी. Thank you. Thank you so much. अच्छा सिंगिंग. ओके, मैं भी गाऊंगा. मुझे लगता है मुझ में भी सिंगर है, लेकिन यू डन अ फैंटास्टिक, मतलब इट वाज फैंटास्टिक. You wanna try? No, thank you. జనాలు బికాజ్ ఇది హారర్ సినిమా కదా, కొంచెం హారర్ ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ చేద్దాం అనుకున్నా. అక్షయ్ పాడితే అది ఆ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయేమో అనుకున్నా, బట్ యా హీస్ నాట్. సినిమాలోనే చూడండి ఏదైనా అంటున్నారు అనమాట. సో ఇది డెఫినెట్లీ దిస్ యువర్ సెకండ్ ఫిల్మ్ అఫీషియల్లీ. సో యూ టెల్ మీ, అంటే దీంట్లో మీకు దట్ మూమెంట్ అంటాం కదా, ఒక్కొక్క ఫిలింకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఇంత ట్రావెల్ అవుతూ ఉంటారు, షూటింగ్ పార్ట్ యాక్టర్స్తో ట్రావెల్ అవుతూ ఉంటారు. వన్స్ గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత సినిమా, సో దాని తర్వాత ఏదో సంథింగ్ మిస్ అయ్యాం అనిపిస్తూ ఉంటుంది కదా డే టు డే లైఫ్లో. సో అలా మిస్ అయింది ఏంటి ఈ సినిమా? Shoot, I definitely missed shoot actually. నేను షూటింగ్ ఉన్న అన్ని డేస్ ఐ వాజ్ అట్ ద సెట్ ఓన్లీ. నేను లొకేషన్కి వెళ్తాను, ఎవ్రీ డే వెళ్తాను. సో దాట్ ఐ డెఫినెట్లీ మిస్. స్టిల్ టుడే నేను మిస్ అవుతాను షూటింగ్. ఇంకా ఆ హడావుడి అంతా ఐ రియలీ ఎంజాయ్ షూటింగ్. ఎన్ని డేస్ అయింది ఇప్పుడు ఇది మొత్తం షూట్ అయ్యేసరికి? 80 days. అంటే కంప్లీట్, అంటే ఏదైతే షూట్ డేస్ అండి
ఓన్లీ షూట్ డేసా లేకపోతే CG1 పోస్ట్ ప్రొడక్షన్ చాలా టైం పట్టింది? VFX is lot of VFX. ఎగ్జాక్ట్లీ విఎఫ్ఎక్స్ కి చాలా టైం విఎఫ్ఎక్స్ అంటే చాలా ఖర్చు కూడా కూడుకుంది. చాలా సెకండ్స్ రైట్. అప్పుడప్పుడు క్లయింట్స్ వచ్చినప్పుడు ఫీజు బడా దేనా చాహియే వరనా బెయిల్ అయి మిలేగా అనే వాళ్ళ మీరు. వాళ్ళు చేసి ఒకటి పంపిస్తారు, సార్కి నచ్చకపోయేది మళ్ళీ దాన్ని రీవర్క్ రీప్రాసెస్ మళ్ళీ టైం టేకింగ్ అంతా చాలా ఆల్మోస్ట్ 6 months అయింది విఎఫ్ఎక్స్. 6 to 7 months కంప్లీట్లీ విఎఫ్ఎక్స్ మీద వర్క్ చేశాను. బట్ విఎఫ్ఎక్స్ ఉన్న సీన్స్ యాక్ట్ చేయడం చాలా కష్టం కదా. విజువల్ లైక్ మనం చూసుకుని ఓకే ఇక్కడ బర్డ్ వస్తుంది కాకూడదు, మళ్ళీ చాలా ఉండాలి, న్యాచురల్ గా రావాలి, అండ్ ఎక్కడ తేడా తెలియకూడదు. అలా చాలా కష్టపడాల్సి వచ్చింది రిపీటెడ్ గా అంటిల్ అన్లెస్ ఐ మీన్ ఐ గాట్ ద బెస్ట్ అవుట్పుట్. కొంతమంది ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ కూడా దీంట్లో వర్క్ చేయడం జరిగింది. సో ఫర్ దెమ్ లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ధ్రువ? నేను ఫస్ట్ మూవీలోనే అందరూ అన్నారు ఫస్ట్ మూవీలోనే బ్రహ్మాజీ గారిని పెట్టాం, మధుసూదన్ గారు పెద్దవాళ్ళని పెట్టేశాను ఫస్ట్ మూవీలో. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. నేనంటే జస్ట్ వాళ్ళని ఆర్టిస్ట్ కిందకే చూసి చెప్పేస్తా. మనం ఏదో అనుకుంటే చెప్పలేకపోతాం. సో వాళ్ళ ఆర్టిస్ట్ అన్నట్టుగా చూసి నేను చెప్పేస్తా కథ, మీ పాత్ర ఇంత, ఇది రోల్ అంటాను. కన్విన్స్ చేయగలుగుతాను నేను ఈజీగా. ఐ డోంట్ నో, ఈజీగా కన్విన్స్ చేయగలుగుతారు. కాకపోతే అలా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ ఆపోజిట్లో యాక్ట్ చేస్తుంటే కొంచెం ఈజీ కూడా అవుతుంది కదా. ఈజీ అవుతుంది. దే విల్ యాడ్ ఆన్ కదా, ఆబ్వియస్లీ యాడ్ ఆన్ అవుతారు. ఇట్ విల్ గివ్ దట్ రైట్. ఇలా సస్పెన్స్ అండ్ హారర్ ఎలిమెంట్ సినిమాలే చేస్తూ ఉంటారా లేకపోతే ఒక ముగ్గురు హీరోయిన్స్ అలా లవ్ స్టోరీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్ లో? చేయొచ్చు, ఎందుకంటే ఫస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చేశాను అండ్ సేమ్ చేయకూడదని ఇది చేశాను ఇప్పుడు, హారర్ ఫ్యాంటసీ డ్రామా. మేబీ నెక్స్ట్ సంథింగ్ డిఫరెంట్. రైట్. యాక్చువల్లీ ఎప్పుడు మేము హీరోస్ని అడుగుతాం ఎవరు మీ ఇన్స్పిరేషన్ అని చెప్పి. మీరు ఇన్స్పిరేషన్ హీరో ఎవరు అని చెప్పారు? అదే ఎక్కడో ఆగాను అనుకున్నాను నేను, ఎక్కడికో వెళ్ళాం మనం ఇందాక. ఎవరు ఇంతకీ మీకు ఇన్స్పిరేషన్ యాక్టింగ్లో పెద్ద ఎన్టీఆర్ గారండి. అంటే చిన్నప్పుడు డాడీ చూసేవాళ్ళు మూవీస్ అండ్ ఆల్, నేను అవి బాగా చూసేవాళ్ళు. ఆయన బాగా పెద్ద ఫ్యాన్ ఉండే, సో నేను చూస్తూ పెరిగా కాబట్టి ఆయనకి బాగా ఇష్టం. రైట్. ఆయన ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు యాక్సిడెంట్గా. డైరెక్టర్గా ఎవరు ఇన్స్పిరేషన్? ఏదైనా డైరెక్టర్ కంటే శంకర్ గారు అండి నాకు. శంకర్ గారు అంటే శంకర్ గారు మూవీస్ బాగా ఇష్టపడేవాడిని అండి. ఎవ్రీ డే థియేటర్కి వెళ్ళి కంటిన్యూగా చూసిన డేస్ కూడా ఉన్నాయి. రైట్. అక్షయ్ని అడుగుతున్నాను నేను ఏంటంటే సినిమాటోగ్రఫర్స్లో ఎవరు? ఒక చోటా నాయుడు గారు, ఒక ఇప్పుడు తెలుగు ఏదైనా చెప్పొచ్చు. obviously Sudeep Chatterjee. Okay. Yeah, if you see the Hiramandi and yeah bond and next level as Ravi K. Chandran. Okay. And my guru is Raju Menon. Yeah, I work with him. Yeah, and under lo trained. Right. Oh, enduku ayana chepparu ante ayana kuda cinematographer nunchi actor ayyaru. Yeah, actually my guru. Okay. Yeah. ఓకే. సో పృథ్వీ మీరు ఓన్లీ ఆయనలో యాక్టర్ ఉన్నారు, దాని తర్వాత ప్లాన్స్ ఉన్నాయి ఆయనకి, తనలో సింగర్ ఉంది ఆల్రెడీ. ఇవన్నీ నాకు ముందు తెలియదు, లేకపోతే వీళ్ళతోటి చేయించట పైసలు సేవ్ అవుతుండే. అయ్యా వీళ్ళు ఎప్పుడు చెప్తున్నారు నాకు. గుడ్ వన్. అండ్ మీలో కూడా యాక్టర్ కనిపిస్తున్నాను. ట్రై చేయలేదా? సో నెక్స్ట్ ఫిల్మ్కి ఏమన్నా చూడగలుగుతామా మేము? పెడదాం. పుష్ చేద్దాం. బాగుంది ఇదేదో. ఓకే. అండ్ చెప్పండి అక్షయ్. ప్రొడ్యూసర్లో డే పుష్ చేస్తాం కదా, అట్లా యాక్టింగ్ కూడా పుష్ చేద్దాం. రైట్. మీకు ఎవరి మీద కంప్లైంట్స్ ఉన్నాయి ఇక్కడ సినిమాటోగ్రాఫర్గా? ఎవరైనా ఎక్కువ టేక్స్ తీసుకున్నారు, ఎవరైనా కరెక్ట్ బడ్జెట్ ఇవ్వలేదు, ఎవరితో అయినా ప్రాబ్లమ్స్? ప్రొడ్యూసర్ ఇచ్చారు, చాలా బడ్జెట్ ఇచ్చారు. నా మీద ఉండుంటాయంట పాపం. ఆయన చెప్పకముందే ఈజ్ లైక్ ఓకే. డైరెక్టర్ కూడా అంటే లైక్ ఇక్కడ ఏ షార్ట్కైనా కాంప్రమైజ్ కాకుండా వి డిడ్ అవర్ బెస్ట్. ఈ సినిమాకి చూసుకుంటే నేను ఇచ్చిన ప్యాలెట్ అయినా టోన్ అయినా ఆర్గానిక్ ఇచ్చా. మీకు లొకేషన్స్ కూడా మేము సెట్గా పోకుండా లైక్ రియల్ లొకేషన్స్ చాలా రెక్కీ చేసి ఆర్గానిక్గా ఉండాలి. అండ్ క్లైమేట్ కూడా రెయిన్ టైంలో మీకు వచ్చే గ్రీన్ వేర్ ఉంటుంది, యూజువల్గా సన్నీ టైంలో వచ్చే గ్రీన్స్ వేర్ ఉంటాయి. సో ఇది లైక్ ఆ వర్షం డ్రై కాకుండా వెట్ ఫీల్లో ఉండాలని, సో ఆ కైండ్ ఆఫ్ టోన్లో ట్రై చేసి. సో మీరు చూస్తే సినిమా చూస్తే అలాంటి ప్యాలెట్స్ ఎక్కువగా లవ్ స్టోరీకి వాడుతుంటారు కదా, వెట్ గ్రీన్స్ అవన్నీ కూడా. ఇక్కడ హారర్ ఎలిమెంట్స్కి వాడారా మీరు? ఎస్, హారర్ కూడా ఉంటాయి. ఓకే. దీంట్లో టోన్స్ అనే విజువల్ కూర్చుంటారు అండి. బీ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్. ఈవెందో నేను చెప్తున్నాను కదా, స్మాల్ స్క్రీన్లో ఫోన్లో చూసి ఇంట్రోలో చెప్పినట్టు ఫోన్లో చూస్తేనే ఐ కెన్ ఫీల్ దట్ లైక్ విజువల్స్ చాలా చాలా గ్రాండియర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట.
టూ గుడ్ అని చెప్పాలి క్వాలిటీ వైజ్ అయితే. అండ్ యా ఇంకా సినిమా గురించి ఫైనల్గా కళింగ గురించి ఏమన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ కళింగ. ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గురించి ఓకే కంపల్సరీగా థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్తాం. ఓకే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి థియేటర్లో ఆ ఫీల్ రావాలంటే ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. రైట్. అండ్ దీప్తి మీకు ఒక డిఫరెంట్గా ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? అక్షయ్ చెప్పినట్టు విజువల్గా ఇట్స్ అ ఫీస్ట్. Okay. అసలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఐ కెన్ గ్యారంటీ దట్ నో వన్ విల్ గెట్ బోర్ అయితే అసలు కొట్టదు. విజువల్గా కూర్చోబెడతాం అనమాట. ఒక్కళ్ళే వెళ్ళమంటారా లేకపోతే అది సేఫ్టీ కాదు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తే ఫ్యామిలీ కొంచెం చేయబట్టుకోవచ్చు? తర్వాత ఒకళ్ళు వెళ్ళొచ్చు, ఫస్ట్ ఫ్యామిలీతో వెళ్తాం. ఓకే. ఇట్స్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ లాగా అరవం కదా నిద్రలో. ఓ ఈ ఏ హారర్ సినిమా యాక్చువల్లీ అని అడగాలి. అది నేను రీకాల్ చేసుకుంటే వన్ మార్నింగ్ అడిగాను, అరే ఎందుకు నైట్ వచ్చారా అంటే నన్ను ఏదో పట్టేసినా నన్ను లేపింది, ఓకే సో అందుకే లేచాను, నిన్ను ఇక అటు ఇటు పోనీయట్లేదు, ఏం చేయనియట్లే, పడుకోనియట్లే, అది జరిగిందిరా అని చెప్తుంటారు. కానీ నేను చాలా మంది దగ్గర నుంచి ఇది విన్నా. అది సబ్ కాన్షియస్ ఏం లేదో ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి దానివల్ల. సో అందు గురించి మార్నింగ్ మేము సీసీ కెమెరా చెక్ చేస్తే రైట్. సో మీకు పర్సనల్ గా దెయ్యాలతో ఎలాంటి పరిచయం లేదు? ఎప్పుడు హాయ్ బాయ్ కూడా చెప్పిన పరిచయాలు లేవు? ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నాను, ఎవరు చేయట్లేదు. ఓకే. మళ్ళీ మీరు కెమెరా మ్యాన్ కదా, ఎక్కడ షూట్ చేస్తారో వాళ్ళనన్న భయంతో వాళ్ళు రావట్లేదు. Yeah, but it is very good, I can say, with working with lady producer. Yeah, yes, yeah. Thank you, thank she's you. always in the set, and I think we need more lady producer. And she should be on the set. It will be really comfortable working if they are there. So not like that, I'm telling you. పృథ్వీ గారు ఇమీడియట్లీ లైక్ ఓకే ఐఎమ్ ఆల్సో ప్రొడ్యూసర్. ఒక నేను మెన్ అయిన వల్ల ఇంత ఇక్కడ ఇలా తొక్కేస్తున్నారు అని. తొక్కేస్తున్నారు. I think he came very less time, not very. Yeah, she was there most of the time. ఎందుకంటే ఆయన కోర్టులో డబ్బులు సంపాదించి మీకు ఇవ్వాలి, అందుకని లెస్ టైం అక్కడ హార్డ్ వర్కింగ్ ఈజ్ ఓకే. But yeah, we don't have much lady producer in the industry, so I think we can. బట్ నవే డేస్ చాలా మంది రావడం జరుగుతుంది. యా. So whenever she was there, I was feeling very comfortable working. You know, we are sitting together, and always whenever I have time, I sit with her and working. So it was really good. లవ్లీ. Yeah, working with. Yeah. రైట్. మొత్తం ప్రొడ్యూసర్ గురించి చెప్పారు, హీరో గురించి అసలు పట్టించుకోలేదు. హీరో అండ్ డైరెక్టర్ డిఓపిని యాక్చువల్లీ హీరోయిన్స్ డిఓపినే పొగడాలి. చాలా మంది హీరోయిన్స్ నేను చూసాను, మా డిఓపి గారికి థ్యాంక్ యూ సో మచ్. యా యా అలా చెప్తారు, బట్ తను షీ నోస్ ఎక్కడ పొగిడితే డబ్బులు వస్తాయని. షీఈ్ ఇంటెలిజెంట్. సో September 13th వస్తుంది. 13 నెంబర్ కూడా యాక్చువల్లీ ఈవెన్ కొంచెం దానికి కూడా కాస్త భయపడుతూ ఉంటారు. 13 కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, యూనో దానివల్ల ఈ డేట్ని సెలెక్ట్ చేసింది, లేకపోతే అది కుదిరేసిందా? ఓకే ఓకే. సో విక్రమ్ అన్నది సినిమా కూడా వచ్చింది 13 అని, హారర్ బేస్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఈ హారర్ ఎలిమెంట్స్ అన్ని బోలెడన్ని డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో వాళ్ళు ఎంటర్టైన్ అయ్యి మీకు మళ్ళీ ఇంకా వేరే సినిమాలకి బాట వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. విన్నారు కదా, సో విజువల్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, టెక్నికల్గా సూపర్గా ఉంది, ఎట్ ద సేమ్ టైం బాగుండని హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది అంటున్నారు. పక్కా ఒక మంచి కమర్షియల్ ప్యాకేజ్. సో థియేటర్స్కి వెళ్ళండి September 13th, కళింగాన్ని చూడండి అండ్ మంచి సినిమాని ఇచ్చే వాళ్ళని బ్లెస్ చేయండి, హిట్తో బ్లెస్ చేయండి, సూపర్ హిట్తో బ్లెస్ చేయండి. అండ్ దిస్ ఈస్ గీతా వాగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.